ఫిలెమోనుకి రాసిన పత్రిక. ఇక్కడ మనం చూస్తున్నాము ఒక ప్రత్యేకమైన పత్రిక, ఒక పర్సనల్ లెటర్, ఒక రికమెండేషన్ లెటర్. తండ్రి లాంటి వ్యక్తి బిడ్డకి గౌరవపూర్వకంగా, ఇంకో నాకు స్వతంత్రత ఉంది, అధికారం ఉంది, అయినా కూడా నేను రిక్వెస్టింగ్గా రాస్తున్నాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నీ ఫ్రీ విల్, నీకున్న స్వతంత్రతను బట్టి నీ అంతటా నీవు సరైన నిర్ణయము చేయాలని ఫిలెమోనుకి పౌలు రాస్తున్నాడు. పౌలు రాసినప్పుడు ఆయన ఎక్కడున్నాడు అనే పరిస్థితి చూస్తే ఆయన చెరసాల్లో ఉన్నాడు. ఇక్కడ అదే సమయంలో ఫిలెమోనుకి రాస్తున్నాడు. ఫిలెమోను ఎవరంటే పౌలుతో పాటు పరిచర్య చేసిన వ్యక్తి. మనకు బాగా తిమోతి గురించి తెలుసు. తిమోతి అన్న వెంటనే ఆత్మీయ కుమారుడు అని చెప్తాం. కానీ బైబిల్లో ప్రాముఖ్యంగా తిమోతి ఆత్మీయ కుమారుడిగా మన రెఫరెన్స్ చూసినప్పుడు ఇంకొక వ్యక్తి ఎవరో తిమోతితో పాటు పక్కన ఉన్నది పౌలుకి సహకారుడిగా చూసినప్పుడు ఫిలెమోన్. సో తిమోతి వాజ్ ఎ యంగ్ మ్యాన్. సో ఫిలెమోన్ చూసినప్పుడు ఇంచుమించు మిడ్ ఏజ్డ్ మ్యాన్. వీరిద్దరు తోటి సహకారులుగా పౌలుకి ఉండటం చూస్తాం. పౌలు వాళ్ళని మెంటర్ చేస్తాం చూస్తాం. పౌలు ఆత్మీయ బిడ్డలుగా చూస్తాము. వారు గొప్ప సేవ జరిగించినట్టుగా చూస్తాం. కానీ పౌలు ఇక్కడ ఫిలెమోనుకి రాసేది ఎవరి గురించి అని చూస్తే ఓనేసిమ్ అనే ఒక వ్యక్తి. ఓనేసిమ్ ఎవరు? ఓనేసిమ్ ఎవరంటే ఫిలెమోను దాసుడు. ఫిలెమోను ఇంట్లో ఒక బానిస, ఫిలెమోను దగ్గర పనిచేసిన వ్యక్తి. కానీ ఫిలెమోను దగ్గర ఒక అప్పుడు ఉన్నదప్పుడు తన నమ్మకస్తుడిగా లేడేమో, తను కీడు చేసినట్టుగా కనబడుతుంది, ఏదో ఆయనకి అచ్చు ఉన్నట్టుగా కనబడుతుంది, ఆయన అక్కడ నుండి పారిపోయినట్టుగా కనబడుతుంది. అదే సమయంలో ఆయన చెరసాల్లోకి వేయబడ్డాడు అనేది కనబడుతుంది. అంటే ఓనేసిమ్ దగ్గర ఉన్న ఓనేసిమ్ దాసుడు చెరసాల్లోకి వెళ్ళాడు. కారణం ఏంటి అని ఆరాయించి చూస్తే, లేకపోతే విచారించి చూస్తే దాంట్లో మనం గమనించి చూడొచ్చు, ఆయన యజమాని ద్వారంగా వెళ్ళాడేమో అంటారు. సో here you see a rich man. Philemon history proves he is a rich man. ఒక గొప్ప వ్యక్తి, ధనవంతుడు, బానిసల్ని కలిగిన వ్యక్తి. దాసుల్ని మాత్రం కాదు, బానిసల్ని కలిగిన వ్యక్తి. ఇక్కడ గమనిస్తే ఫిలెమోన్ ఒక ఘనమైన వ్యక్తి. ఆ వ్యక్తి దాసుడు ఓనేసిము తన దగ్గర నుండి పారిపోయిన వ్యక్తి. ఫిలెమోను దగ్గర నుండి పారిపి పౌల్ని చెరసాల్లో కలిసినట్టుగా చూస్తాం. అంతవరకు పనికి మాలిన జీవితము, వ్యర్థమైన జీవితము, భయంతో పారిపోయే జీవితము. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో ఎప్పుడన్నా ఎక్కడి నుండన్నా ఎవరి దగ్గర నుండన్నా పారిపోయారా? అందరూ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పమంటారా? మీ చిన్నప్పుడు మీరు పిచ్చి పనులు చేసినప్పుడు మీ ముందున్న అంకుల్ ఆంటీ, ఫ్రెండ్స్ అని చెప్తే అది వేరు. ఎప్పుడు నీ మీద కంప్లైంట్ చేసే ఆంటీ లేకపోతే అంకుల్, వాళ్ళ ముందు మళ్ళీ నువ్వు గొప్పోడు అయిన తర్వాత వాళ్ళు కలుస్తానికి మీ ఇంటికి వచ్చారు. కలుస్తావా? గదిలోనే కూర్చుని ఉంటావు, బయటికి రావు. అవసరమైతే ఇంట్లో లేవని చెప్పమంటావు. పలానా వ్యక్తి ఇంటికి వస్తున్నారని తెలిసిందా, ఫస్ట్ టైం నువ్వు పారిపోతావు. Which means in fact you don't like to show yourself to the past. నీ జీవితంలో తక్కువ స్థలంలో, చిన్న స్థలంలో, అల్పంగా ఉన్న స్థలంలో, ఆ స్థానంలో నువ్వు ఒక వ్యక్తికి నువ్వు కనబరిచిన తర్వాత, ఒక ఘనమైన స్థానానికి వెళ్ళిన తర్వాత you don't like to show yourself. ఎందుకు చెప్పనా? ఎందుకంటే మీరే అనుభవించి ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఎంత గొప్పడు అయినా కూడా వారి దృష్టిలో వాళ్ళకి ఏం గుర్తుంటుంది తెలుసా? నీ పిచ్చితనం, నీ అల్లరి గుర్తుంటుంది. నువ్వు పెద్ద జాబ్ సంపాదించుకుని రావచ్చేమో ఇంటికి, అలా అంటారు. నువ్వు చిన్నప్పుడు ఏం చేసేవాడు తెలుసా? నువ్వు అప్పుడు ఎలా ఉండేవాడు తెలుసా? అప్పుడు ఏం చేసావు తెలుసా? అప్పుడు ఎలా మాట్లాడేవి తెలుసా? పీపుల్ లైక్ టు ఎంబారస్ పీపుల్, రైట్? ఒకరు గొప్పవాడు అన్నదప్పుడు వాడిని గొప్పతనంలో అప్రిషియేట్ చేయరు. కానీ వాడిలో ఏమైనా లోపం ఉందా, ఒకప్పుడు ఏమైనా పొరపాటు ఉందా, ఒకప్పుడు ఏమైనా తప్పు ఉందా, అది ఎత్తి చూపించి వీళ్ళేదో సముదాయించుకుంటానికి చూస్తారు. ఎప్పుడు ఒకటి గమనించండి, ఇఫ్ సమ్మన్ ఈస్ ట్రైంగ్ టు పాయింట్ అవుట్ యువర్ పాస్ట్ అండ్ మేక్ యూ ఫీల్ గిల్టీ, దే ఆర్ ద ఎంప్లాయర్స్ ఆఫ్ డెవిల్. అపవాది ద్వారా ఎంప్లాయర్స్.
అపవాది ఎప్పుడు నువ్వు ఎంత నీచమైనోడువో, ఎంత పనికిమాలినోడువో, ఎంత చేతకానోడువో నిరూపించాలని ఆశపడతాడు. కానీ దేవుడు ఎప్పుడు నువ్వు ఎంత విలువైన వ్యక్తివో, ఆయన రక్తం నీకు ఎంత విలువ ఇచ్చిందో, దేవుని దృష్టిలో దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు, అదే యోహాను రాసిన రీతిగా దేవుడు లోకంని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న మాటని దేవుడు తెలియజేస్తానికి ఆశపడతాడు. కానీ చాలామంది దే లైక్ టు పాయింట్ అవుట్ ద మిస్టేక్స్. కానీ అనేక సార్లు టు ఫిల్ ఇన్ ద గ్యాప్స్ ఒక మనిషి నిలబడాలి. అందుకని ఎప్పుడు అంటాం డివైన్ కనెక్టర్స్ అంటే దైవ చిత్తంలో మనల్ని నడిపించేవారు, మనకు విలువనిచ్చేవారు, మన పక్షాన మాట్లాడేవారు. ఇక్కడ బైబిల్లో గమనిస్తే ఓనేసిము పారిపోయాడు, చెరసాలలో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. అక్కడ కలిసాడు పౌల్ని. ఆ పనికి మాలిన వ్యక్తే పౌల్ని కలుస్తాం, పౌలు ఆ వ్యక్తికి చెరసాలలో పరిచర్య చేస్తాం, ఆ వ్యక్తి జీవితాన్ని మారుస్తాం. కొన్నిసార్లు అనుకోవచ్చు, పౌలు లాంటి వ్యక్తి అనుకోవచ్చు, దేవా నన్ను ఎందుకు చెరసాలకు పంపించామని. కానీ నేను వాక్యం చదివిన ప్రతిసారి గమనిస్తూ ఉంటా, దేవుడు ఒక ఉద్దేశం లేకుండా ఏది చేయడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? పౌలు లాంటి వ్యక్తి చెరసాలకు పోయినా కూడా అక్కడ ఓనేసిము లాంటి ఒక్క వ్యక్తిని కలిసినా చాలంట. మీరు అడగచ్చు ఎందుకు అని. ఎందుకంటే చాలామంది విల్ టేక్ ఇట్ టూ ఈజీ. ఓనేసిముకి రికమెండేషన్ లెటర్ రాశాడు పౌలు. నో, చివరిలో చెప్తా. కానీ ఓనేసిము ఒక్క వ్యక్తిని కలుస్తానికి పౌలు చెరసాలకు వెళ్ళిన గ్రేట్. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తి ద్వారంగా జరిగిన ప్రభావితం, మనం గమనిస్తే కొన్నిసార్లు దేవుడు మనం ఎక్కడి నుండో పారిపోతున్నాం అనుకుంటున్నాం, మనంతటా మనం ఏదో చేద్దాం అనుకుంటున్నాం, తీసుకెళ్ళి ఇరుక్కునాన్రా అనుకుంటాం, జైల్లో ఇరుక్కునాన్రా అనుకుని ఉంటాడేమో ఓనేసిము అక్కడ. ఎందుకంటే ఆయన యజమాని దగ్గర నుంచి పారిపోతాం. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఏదో ఆయన దగ్గర నుంచి తీసుకున్నాడో లేకపోతే అచ్చి ఉన్నాడో కనబడుతుంది. సో ఆ అచ్చితో ఆయన పోతాము, ఆ చెరసాల్లో ఉంటాము, ఆయన బ్రతుకు అయిపోయింది, కళలు అయిపోయింది. ఇంకా నా బానిస జీవితంగానే ఈ చెరసాల్లో బ్రతుకు ఇదేం బ్రతుకురా, ఎందుకంటే రోమన్ జైలు, దానికి బానిసగా ఉంటేనే బెటర్. కానీ ఇదిగో నా జీవితం ఇంకా వర్స్ట్ అయిపోయిందంటే ఆ పరిస్థితుల్లో దేవుడు దైవజనుడైన పౌలుని అక్కడ కల్పిస్తాం. ఏమో ఎలా ఉంటుందంటే ఒకసారి ఊహించి చూడొచ్చు. ఓనేసిముకి ఫిలోమోను దగ్గర ప్రేమ దొరకుండకపోవచ్చు, పారిపోయాడంటే కారణం ఉందిగా. ఓనేసిముకి ఫిలోమోను దగ్గర ఆదరణ కలిగి ఉండకపోవచ్చు, ఒక జీవితానికి నిశ్చయం కలిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇల్లు వదిలి పారిపోతున్నాడంటే దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. డినయల్, రిజెక్షన్, ఫియర్. నేను తగను, నాకు అవ్వదు, లేకపోతే నన్ను తిడుతున్నారు, నన్ను దూషిస్తున్నారు, నేను ఇక్కడ ఉండలేను. ప్రజలు చూడండి, ఇల్లు మాత్రం విడిచిపోతాం కాదు, ఊర్లు దాటిపోతున్నారు, దేశాలు విడిచిపోతున్నారు. కొంతమంది అయితే దేశాలు విడిచిపోయి ఇంకా ఎన్నటికీ మరలా టచ్లో కూడా రారంట. నా బ్రతుకు నాదే, ఇంకా కొత్తగా స్టార్ట్ చేద్దాం, ముక్కు మోకం తెలియని వాళ్ళు. కానీ అనేక సార్లు నేను గమనించింది ఏంటి తెలుసా, వెన్ పీపుల్ డు నాట్ చేంజ్ దేర్ లైఫ్, వారు బ్రతుకు, వారి జీవిత విధానాన్ని వారు మార్చుకోకుండా ఎన్ని దేశాలు తిరిగినా బ్యాక్ టు జీరోవే. ఈరోజు మనం అర్థం చేసుకోవాలండి, గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్, గాడ్ గివ్స్ ఆపర్చునిటీస్. ఈరోజు ఈ వాక్యం వింటున్నారు, దేవుడు ఎవరికైనా ఇక్కడ తరుణం ఇస్తున్నాడేమో, అవకాశం ఇస్తున్నాడేమో, బ్రతుకులు మార్చుకుంటానికి, జీవిత విధానాన్ని మార్చుకుంటానికి అవకాశం ఇస్తున్నాడేమో, మీరు చేసే తప్పుల్ని విడిచిపెట్టి జీవితాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తున్నాడేమో. అందుకనేమో చెరసాల లాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి ఇక్కడ ఆలయంలోకి తెచ్చాడేమో. అందుకని డిప్రెషన్, గిల్టీతో ఈ లైవ్లో వీక్షించేలాగా చేశారేమో. ఎందుకంటే అన్ని బాగుంతా సుఖంగా ఉంటే ఎవరు దేవుని వాక్యాన్ని వింటారు, కావాలంటే 4 పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేసుకుంటారు. బట్ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, ఆయన స్వరాన్ని విని సమర్పించుకోండి. ఇక్కడ గమనించినప్పుడు మనం చూస్తాము, పౌలు ఓనేసిముతో చెరసాలలో ప్రత్యేకంగా సమయం గడుపుతాం. ఆయన చెరసాలలో సమయం గడిపిన తర్వాత ఓనేసిము చెరసాల నుండి బయటికి వెళ్ళాడు, ఖైదీ ఫ్రీ అయ్యాడు. ఆయన బయట ఉన్నాడు, కానీ పౌలు ఎక్కడున్నాడు? ఇంకా చెరసాలలోనే ఉన్నాడు. పౌలు ఫిజికల్గా బంధించబడి చెరసాలలో ఉన్నాడు. ముసలోడు వణికిపోతూ
ఆ వృద్ధాపంలో రాస్తున్నాడు. ఎవరికి? ఫిలెమోనుకి. ఎవరి గురించి? స్వతంత్రతతో బయట తిరుగుతున్నాడు, కానీ నిజంగా జీవితంలో స్వతంత్రత లేదు. ఓనేసిము. ఈయన నిజమైన స్వతంత్రత కలిగి ఉన్నాడు, కానీ శరీరరీతిగా చూస్తే రోమన్ ఖైదీగా జైల్లో బంధించబడి ఉన్నాడు. ఈయన రాస్తున్నాడు లెటర్. ఏమన్నా రాస్తున్నాడు? ఇదిగో ఫిలెమోను, నీ దాసుడు, ఒకప్పుడు నీ దాసుడు, ఒకప్పుడు నీ దగ్గర నుండి పారిపోయిన దాసుడు, ఒకప్పుడు నిన్ను విడిచిపోయిన దాసుడు, నీకేదో అన్యాయమో మేలు కీడో చేసిన దాసుడు, ఆ దాసుడు మరలా నీ దగ్గర రాబోతున్నాడు. కానీ ఇదిగో నేను చెప్తున్నాను కాబట్టి మాట విని కొంచెం ఆయన కన్సిడర్ చేయి, ఆయన అంగీకరించు అనుకుంటోనండి. అక్కడ కానీ పౌలు లెటర్ లేకుండా ఓనేసిం కానీ ఫిలెమోను దగ్గరికి వెళ్ళుంటే పరిస్థితి ఏమై ఉంటుందో. ఎందుకంటే ఈరోజు చాలామంది మనం కూడా విశ్వాసులు అంటాం, దేవుని ప్రేమిస్తున్నాం, వాక్యం కలిగి ఉన్నా, అన్నీ బాగున్నాయి, బల్ల ఆరాధనలో పాలు పొందుతున్నాం, అన్నీ చెప్తామేమో, కానీ మనకు అన్యాయం చేసిన వాళ్ళు కనముడితే ఏం చేస్తాం? విడిచిపెడతామా? ఓ మాటలు కాదు, కేసులు, పోలీసులు, ఇదిగో నాకు అన్యాయం చేశాడు, ఇదిగో మరలా ప్రభువానికి స్తోత్రం. అన్ఫర్గివ్నెస్తో బ్రతుకుతున్నారు చాలామంది. క్షమించరాని జీవితం, క్షమాపణ లేదు. నీకేదో కీడు చేశారని, సరే ఒకప్పుడు చేశాడయ్యా, బ్రతుకు మార్చుకున్నాడు, ఇంత క్షమించి అంట, నేను మాట్లాడు, నా మొహం చూడొద్దని చెప్పు, రైట్? బట్ ఇక్కడ చూస్తే ఓనేసిం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఫిలెమోను అంగీకరించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే పౌలు ఎంఫసైజ్ చేసిన విధానాన్ని చూస్తే, నాకు అధికారం ఉంది కానీ నీకు స్వతంత్రం ఇస్తున్నాను, కానీ ఇదిగో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ప్లీడ్ చేస్తున్నా, నేను బెగ్ చేస్తున్నాను నిన్ను. ఎందుకంటే ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ రాయబడింది, ఐ ప్లీడ్ యూ, నేను బతిమలాడుతున్నాను. ఆ లెటర్ కానీ లేకుండా ఓనేసిం కానీ ఫిలెమోను దగ్గరికి వెళ్ళి ఉంటే పని ఏమై ఉండదు, ఆయన దిక్కు, ఆయన స్థితి ఏమై ఉండదు, మరలా తీసి చెరసాలలో వేయించి ఉండేవాడేమో. కానీ పౌలుకి ఫిలెమోనుకి ఉన్న గౌరవాన్ని బట్టి, పౌలుకి ఫిలెమోనుకి ఉన్న ఆ ప్రేమ ఐక్యతను బట్టి, పౌలు లెటర్ ఎప్పుడైతే ఫిలెమోను చూశాడో, తర్వాత మీకు ఏం జరిగింది బైబిల్ ఇక్కడ రాయలేదు, కానీ హిస్టరీ టెల్స్ ఫిలెమోను అంగీకరించాడు. కానీ ఎంతగా అంగీకరించమంటున్నాడు? ఇదిగో నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్న బానిస, ఈ బానిస నీకు ద్రోహం చేశాడు, ఈ బానిస నీ నుంచి పారిపించి అరసాల్లోకి వెళ్ళాడు, కానీ ఆ బానిస నన్ను కలిశాడు, ఆ బానిస బ్రతుకు మారింది, ఆ బానిస నీ దగ్గర తిరిగి వస్తున్నాడు, మరలా బానిసను అంగీకరించండి రాయలే. ఆ బానిసని నీ సహోదరుడిగా అంగీకరించు. యు సీ దట్ స్టేట్మెంట్? బానిసని క్షమించానంటే పర్వాలే, బానిసని క్షమించి నీ దగ్గర పెట్టుకో, పని చేసుకుంటారు, సరే పౌలు చెప్పాడు కాబట్టి నేను క్షమించేస్తానులే, ఏదో చేస్తానులే, పడి ఉంటాడులే, అలా కాదంట. ఆ బానిసని నీ సహోదరుడిగా అంగీకరించు. ఎందుకు బానిసని సహోదరుడిగా అంగీకరించమంటున్నాడు? పౌలు రాస్తున్నాడు, నువ్వు నా కుమారుడివి, నా ఆత్మీయ కుమారుడివి, ఇదిగో నేను కన్నా నా ఆత్మీయ కుమారుడు, మీరు ఒకరికొకరు ఏమవుతారో అక్కడ రాస్తున్నాడు, యువర్ బ్రదర్ అని రాస్తున్నాడు. నీ సహోదరుడు అవుతున్నాడు నీకు. నీ సహోదరుని అంగీకరించు. యేసుప్రభు చెప్పింది ఏంటి? నిన్ను వలే నీ పొరుగువాడిని. ఆ పొరుగువాడు అన్నదప్పుడు సహోదరుడు అన్న మాటను కూడా చూస్తాం మనం. యువర్ నేబర్ ఆల్సో యువర్ బ్రదర్. ఈరోజు చాలాసార్లు చెప్పాను ఈ మాట, మరలా చెప్తున్నాను. ముక్కు మొహం తెలియని వాళ్ళని రోడ్లో కావాలంటే ఎవడో గుద్దినోడు కూడా ఇట్స్ ఓకే అని చెప్పి వెళ్ళిపోతావేమో, కానీ నీ పక్కన ఉన్నవాడే, నీ సొంతోడే నిన్ను ఒక్క మాట అంటే భరించలేవే. ముక్కు మొహం తెలియనోడే నీ బండి మొత్తం జుట్టు చేస్తే, సరే దేవుడు ప్రేమ చూపిస్తాను, ఇట్స్ ఓకే అని చెప్పేస్తాము, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుందామని. కానీ నీ పక్కన ఉన్నవాడు ఏదో మనస్పర్ధంలో, ఏదో నిన్ను అర్థం చేసుకోక, ఏదో ఉద్రేకంలో, ఏదో ఆయన గాయపరచబడి, లేకపోతే ఆవిడ గాయపరచబడి ఏదో ఒక మాట అన్నారేమో, క్షమిస్తున్నావా? బికాస్ టుడే వీఆర్ లివింగ్ విత్ సో మచ్ ఆఫ్ రిసెంట్మెంట్. నేను ఎందుకు క్షమించాలి? వై షుడ్ ఐ? అలాంటి బ్రతుకుతున్నాం. కానీ ఇక్కడ పౌలు రాస్తున్నాడు ఫిలెమోనుకి, నీ దాసుడిగా కాదు, నీ సహోదరుడిగా అంగీకరించు.
అనుకుని చూడండి ఫిలోమోన్ ఫిక్స్ ఎలా ఉందో. ఎందుకంటే ఫిలోమోన్ దగ్గర ఇంకా మిగతా దాసులు ఉన్నారు, ఎంతమంది అనేది ఇక్కడ లేరు. బట్ ఈజ్ అ రిచ్ మ్యాన్, హీ హ్యాడ్ సర్వెంట్స్. సో ఒక దాసుడు ద్రోహం చేశాడు, అన్యాయం చేశాడు, పారిపోయాడు, తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఈయన క్షమిస్తే మిగతా దాసులకు ఏమవుతుంది? మనం అలాగనే కదా ఆలోచిస్తాం. చులకన అయిపోదా? ఇంకోటి చేయడా? ఈడుని పెట్టి వీళ్ళందరికీ ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి అంటాం, అంతే కదా. I'm asking you, any time in life have you been abused or accused for someone else? ఇంట్లో కూడా తల్లిదండ్రులు అలాగనే చేస్తారండి కొన్నిసార్లు. ఈ పెద్దోడిని కొడితే మిగతా వాళ్ళందరూ లైన్లోకి వచ్చేస్తారు. కాబట్టి పెద్దోడిని ఉత్తికి పడేయాలి, పాపం బలిపశు. ఇక్కడ ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నారా? ఫస్ట్ బాన్స్ ఉన్నారా? చేతులు ఎత్తండి. సిబ్లింగ్స్ ఉన్నవారు అబ్బా, మిమ్మల్ని అడగాలి, ఎన్ని తిట్లు పడ్డాయో, ఎన్ని దెబ్బలు పడ్డాయో. ప్రతిదానికి మాట, ఇదిగో అని చూడు, ఇదిగో అని చూడు. చాలా మంది తలకాలు ఊపుతున్నారు. బట్ దెన్ వి యాజ్ హ్యూమన్స్, మన మానవ స్వభావంతో మనం దేవుడిలాగా బ్రతుకుదాం అనుకుంటున్నామండి. అది అపవాది మనల్ని చేసే గొప్ప భ్రమ అనొచ్చు, మోసం అనొచ్చు. దేవుడిలాగా బ్రతుకుతున్నాం అనుకుంటా, కానీ దేవుడు కాదు. దేవుని స్వభావం ఏంటి తెలుసా? క్షమించే స్వభావం, ఆదరించే స్వభావం, బలపరిచే స్వభావం. దేవుడి తీర్పు ఇంకా మనకి తీర్పు రోజు ఉంది. మనకి తీర్పు రోజు ఇంకా రాలే, ఇంకా మన కృపలో ఉన్నాం. కానీ మనమైతే ప్రతి క్షణం ఎవరినో ఒకరిని తీరుస్తూనే బ్రతుకుతున్నాం. ఎవరినో ఒకరిని ఏదో ఒక రీతిగా, ఈడు రైట్, ఈడు రాంగు, అది రాంగు, ఇది రాంగు, నువ్వు రాంగు, అందరూ తీర్చిచ్చేస్తావు. నువ్వు కృపలో ఉన్నా, నీకు మాత్రం కృప అంటావు, మిగతా వాడికి కృప గురించి మాట్లాడవు. కానీ ఇక్కడ చూస్తే ఎంత చక్కగా రాస్తున్నాడో. ఇదిగో నీ కృప కనికరం, యోర్ మర్సీ, యోర్ కైండ్నెస్, యోర్ లవ్. ఇక్కడ పౌలు రాసిన విధానం చూస్తూ ఉంటే చాలా వెయిట్ ఉందండి. ఒకసారి ఈ 10వ వచనంలో చూస్తే, వృద్ధుడను ఇప్పుడును క్రీస్తు యేసు ఖైదీనైన పౌలనను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఓనేసేము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. చూడండి, వేడుకుంటున్నా 2 సార్లు అంటున్నాను. నువ్వు వేడుకుంటున్నానయ్యా. ఇందుకొరకు చెరసాలలో నేను ఖైదీగా ఉండనప్పుడు నేను కన్న నా కుమారుడు ఓనేసిం గురించి వేడుకుంటున్నాను. ఏంటి వేడుకుంటున్నాను? ఆయన మరలా అంగీకరించు. దేవుని హృదయం అదండి. కెన్ యూ ఫర్గివ్? చాలాసార్లు ఈ మాటని మిస్యూజ్ చేస్తాం. హియర్ మీ వెరీ క్లియర్లీ. చాలాసార్లు ఒకవైపు అరే క్షమించరా, అంగీకరించరా, క్షమించరా, వాక్యం చెప్తుంది క్షమించరా. ఒకసారి అక్కడ క్లారిటీ ఇస్తా. ఓనేసేమో పాత బ్రతుకుట్లా. ఓనేసేమో బ్రతుకు ముందు లాంటి బ్రతుకు కాదు. ఓనేసేమో మారాడు. ఓనేసేమో రక్షణ పొందాడు. ఓనేసేమో పాత బ్రతుకుని విడిచిపెట్టాడు. ఓనేసేమో పశ్చాత్తాపడ్డాడు. ఓనేసేమో మరలా ఎక్కడైతే ద్రోహం చేశాడో అక్కడికి వెళ్తానికి రెడీ అయ్యాడు. హీ రిపెంటెడ్, హీ వాస్ ఫర్గివెన్ బై గాడ్. అందుకని పౌలు అంటున్నాడు, క్షమించు, మరలా తిరిగి అంగీకరించు. ఫర్గివ్. దర్ ఇస్ పవర్ ఇన్ ఫర్గివ్నెస్. క్షమించే దాంట్లో బలం ఉందండి, అధికారం ఉంది. నువ్వు దేవుని సొత్తు అని చూపిస్తాను ఉంది. అందుకని దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయొచ్చు. మేము మా అపరాధస్తులని, ఎవరిని? అపరాధస్తులని, ట్రాన్స్గ్రెషన్స్, విచ్ మీన్స్ మనసులో అనుకున్న వారు కాదు, క్రియల రూపంగా మాకు హాని చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు. మా క్రియల్ని, నీకు విరోధమైన క్రియల్ని మమ్మల్ని క్షమించు. యేసు ప్రభువు అంటాడు, నువ్వు క్షమిస్తానే కానీ నీకు క్షమాపణ లేదు, నువ్వు క్షమించాలి. నెక్స్ట్ చూస్తున్నాము, ఓనేసేమో లాంటి పనికి మాలిన బ్రతుకు వచ్చేమో కానీ దేవుడు ఎలాంటి బ్రతుకున్నా మార్చగలిగిన దేవుడు, ఎలాంటి జీవితాన్ని ఘనంగా హెచ్చించగలిగిన దేవుడు. లోక దృష్టిలో అల్పుడుగా, నీచుడుగా, ఒక ఖైదీగా నువ్వు వెడబడచ్చేమో కానీ నువ్వు దేవునికి అంగీకరించి దేవుని మార్గంలో నడుచుకుని, దేవుని అంగీకరించి ఆయనకి సమర్పించుకుని ఆయన మార్గంలో నీ బ్రతుకుని నడిచి
వాక్కు తగినట్టుగా బ్రతుకుతే నీవు నిశ్చయంగా ఆయన ఆత్మద్వారంగా గొప్ప రీతిగా హెచ్చించబడతావు. ఎందుకంటే హెచ్చించేవాడు దేవుడే. అనుకుని చూడండి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ ఎఫీసీ తిమోతి తర్వాత ఫిలోమోన్ కాదు. ఫిలోమోను దాసుడు, తర్వాత మారాడు సహోదరుడు, ఓనెసిము బిషప్. I want to tell you don't decide others' future. Let God decide. And if you are downcasted, believe it is God who brings you up. నీ జీవితంలో నమ్మకంతో ఉండాలి. దయచేసి స్థలంలో ఉంచుతామంటే దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. దేవుడు మీతో ఏ రీతిగా మాట్లాడుతున్నాడు, మీరు చేయవలసింది ఏంటి, దేవుడు ఈరోజు మీ దగ్గర నుంచి కోరేది ఏంటి, దేవుడు ఈ సమయంలో మిమ్మల్ని చేయమంటున్నది ఏంటి. క్షమించాలా, క్షమించు. పశ్చాత్తాపడాలా, పశ్చాత్తాపడండి. ఆదరించి బలపరిచి ఇతరులను లేవనెత్తాలా, లేవనెత్తండి. ఈరోజు నిజంగా రక్షించబడ్డారా? రక్షణానందం ఉందా? రక్షణ జీవితం ఉందా? రక్షణ జీవితం లేకపోతే మరణమే. ఈరోజు దేవుడు తన కృపను చూపించేది, ఈరోజు పరమ తండ్రి దగ్గర, తండ్రి కుడి పార్శ్వన కూర్చొని యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు యేసు ప్రభు మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడో నీ గురించి? ఇంకొక అవకాశం అని అడుగుతున్నాడా? ఇంకొంచెం కృపను అడుగుతున్నాడా? ఇంకొంచెం సహాయము, శక్తిని అడుగుతున్నాడా? ఈరోజు మీ జీవితాన్ని ప్రభు చేతుల్లోకి సమర్పించుకోండి. ప్రభు పాదాలను పట్టుకోండి. నువ్వు ఎక్కడున్నావు అనేది ముఖ్యం కాదు. ఈరోజు ఏ స్థితిలో నీ బ్రతుకుందో ముఖ్యం కాదు. నీ అంతం ఎలా ఉందో ముఖ్యం. నీ అంతం ఎలా ఉందో ముఖ్యం. ఈరోజు నీ జీవితాన్ని దేవుని చేతిలో సమర్పించుకుని, దేవా నీ చిత్త ప్రకారం నా జీవితాన్ని మలచు అని అడగండి. నీ జీవితాన్ని సమర్పించుకోండి. ప్రేమ హృదయం కలిగి ఉన్నారా పరీక్షించుకోండి. ప్రేమే గొప్పదని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. నువ్వు దేవదూతల భాషలో మాట్లాడినా కూడా ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడివే, కేవలం గాలే. ఈరోజు నిజంగా ప్రేమ ఉందా? ఆత్మ ఫలము నీలో ఫలిస్తున్నారా, మీలో ఫలిస్తున్నారా పరీక్షించుకోండి. క్షమిస్తానికి ప్రేమ, ఇతరులను లేవనెత్తానికి ప్రేమ, బలపరుస్తానికి ప్రేమ, నమ్మకంగా ఉండటానికి ప్రేమ. దేవుని ప్రేమించిన వ్యక్తి దేవునికి నమ్మకంగా ఉండలేడండి. ఈరోజు నిజంగా దేవునికి నమ్మకంగా ఉన్నారా? ఈరోజు కృప కనికరం కలిగిన దేవుడు నీ వైపు చూస్తూ నీ పక్షాన ఆయన కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు కదా. యథార్థత ఉందా? హౌ ఆనెస్ట్ ఆర్ యూ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? ఎంత యథార్థంగా ఉన్నారు దేవుని దృష్టిలో? ఈరోజు దేవుని సన్నిధిలో మీరు వచ్చిన ప్రార్థన చేయండి. ఇతరులను బలపరిచే హృదయం కావాలా? దేవుని అడగండి, దేవ నన్ను బలపరిచే, ఇతరులను బలపరుస్తానికి, ఇతరుల కొరకు ప్రార్థన చేసే జీవితం నాకు దయచేయ, ఇతరులను బలపరిచే జీవితం నాకు దయచేయ, ఇతరులను లేవనైతే బ్రతుకు నాకు దయచేయ ప్రభా. ఇతరులని నీ ప్రేమతో, యథార్థతతో నడిపించే జీవితం నాకు దయచే ప్రభా. ఈరోజు దేవా నీ చిత్తము జరగాలి నా జీవితంలో. నా జీవితంలో ఉన్న సమస్యలు, నా జీవితంలో కృంగిదల, నా జీవితంలో నిరుత్సాహం, వాటి నుండి నన్ను విడిపించయ్యా. నేను చేసిన తప్పిదం వల్ల నేను క్షమాపణ వేడుకుంటున్నానయ్యా. ఈరోజు మన నిమిత్తమై యేసు ప్రభు తన రక్తాన్ని చిందించాడండి. నువ్వు పశ్చాత్తాపడితే గాడ్ ఈస్ గోయిన్ టు సెటిల్ ఎవ్రీథింగ్. నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు ద అకౌంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన నీతిగా మారుతున్నావు, ఆయన రక్షణానందాన్ని పొందుకుంటున్నావు, ఆయన సాక్షిగా బ్రతుకుతున్నావు, ఆయన నెమ్మదితో ఆనందంతో బ్రతకగలుగుతామండి. నిజమైన నెమ్మది నీకుంటే ఇక్కడ ఆయన పాదాలు పట్టుకుని ఆయన ఆరాధించండి. నీ జీవితంలో నెమ్మది లేదా? ఆయన దగ్గర తగ్గించుకుని వేడుకోండి, దేవా నా జీవితంలో నెమ్మది దయచేయ్యా. కలవరంతో ఉన్నారా? మీ భారం అంతా దేవుని దగ్గరికి వేయండి. నీ జీవితంలో దృష్టి లేకున్నారా? ప్రభుని అడగండి, దేవా నాకు దృష్టి దయచేయ్యా. నా పేరు ఒకటిగా ఉంది, నా బ్రతుకు ఒకటిగా ఉంది, దేవా నా బ్రతుకుని మార్చేయ్యా. ఈరోజు దేవుడు నీ పేరు మార్చాలా అడగండి. యాకోబు పేరు మార్చిన దేవా, యాకోబు మోసగాడు తంత్రగాడుని ఇశ్రాయేలుని మార్చేవయ్యా. దేవునితో పోరాడి
జయించిన వాడు, ప్రిన్స్గా మార్చేవయ్యా. నా బ్రతుకుని మార్చు, నా పేరును మార్చు, నా జీవితాన్ని మార్చు. నీ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చయ్యా. మీ స్థితి ఏంటో దేవుని సన్నిధిలో అడగండి, దేవుణ్ణి వేడుకోండి, తెలియజేయండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, మాకు నువ్వు ఎంతో అత్యవసరం ప్రభా. మా బ్రతుకులను మార్చగలిగింది నీవే, మా జీవితాలను చక్కబెట్టగలిగింది నీవే, మమ్మల్ని మేలుగా చేయగలిగింది నువ్వే ప్రభా. ఇక్కడ పొరపాట్లు తప్పులు చేసి జీవితంలో ఇరుక్కున్న పరిస్థితులు ఉన్న వారిని చూడయ్యా. జీవితంలో నీకు విరోధమైన కార్యం చేసి దేవ వాటికి వచ్చిన ప్రతిఫలాన్ని అనుభవిస్తూ బానిస జీవితాన్ని బ్రతుకుతున్న వారిని చూడు ప్రభా. ఖైదీగా బ్రతుకుతున్న వారిని చూడు ప్రభా. ఈరోజు నీ సహాయాన్ని వేడుకుంటున్న ప్రతి ఒక్కరికి నీ హస్తం నుంచయ్యా, నీ ఆదరణ దయచేయ్యా, నీ తోడ్పాటు దయచే ప్రభా. నీవే మేలు జరిగించు ప్రభా. ఇదిగో ప్రభా, క్షమించవలసిన వారిని చూడు, నీ క్షమాపణ పొందుకుంటూ, నీ క్షమాపణ వేడుకుంటూ, ఇతరులను క్షమించక గ్రజ్తో, స్వార్థముతో, గర్వముతో, అహంతో, సోయ నీతితో బ్రతుకుతున్న వారిని చూడు ప్రభా. నీ పరిశుద్ధాత్మ ద్వారంగా ప్రతి బండ హృదయాన్ని పగలగొట్టయ్యా. నేను గొప్ప కాదయ్యా, యేసు మహిమపరచబడాలి, యేసు ఘనపరచబడాలి, యేసు నామం హెచ్చించబడాలి. నా ఆశతో జీవించే కృపను దయచేయ, ఆశను దయచేయ. ఈ లోకము తాత్కాలికమే, ఈ లోకము కొంతకాలమే, ఈ లోకంలో బ్రతికే ఆయుష్ కొంతకాలమే. కానీ నిరంతరము ఆ రాజ్యము, నీ రాజ్యము, నీతో పాటు బ్రతికే బ్రతుకు కొరకు ఆశపడే దృష్టిని, వాంఛని దయచే ప్రభు. నీ రాకడ సమీపం ఉందయ్యా. ఏ ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదయ్యా. ప్రతి ఒక్కరు రక్షించబడాలని నువ్వు ఆశపడుతున్నావు ప్రభు. ఇక్కడ ఇంకొన్న రక్షణ పొందిన వారైతే వారి జీవితంలో నీ చేతిలో సమర్పించుకున్నట్లుగా నీవే నీ ఆత్మ ద్వారా కార్యాన్ని జరిగించు. నీవే ఆదరించి ప్రభా, మేలు చేయవయ్యా, సహాయం అందించయ్యా. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని, చేయబడిన ఆరాధనలు దీవించమని, చేయబడిన ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయమని వేడుకుంటూ, తిరిగి వెళ్తున్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధి క్షేమాన్ని ఇచ్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.